వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ టైంలో ఏమేమి చేస్తామో అనేది చూపిస్తాను అనమాట. నేను మార్నింగ్ ఇంకా రైస్ పెట్టేసి టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి టిఫిన్ దోశ అనమాట. మా పిల్లలకి ఎక్కువ కారం దోశ అంటే చాలా ఇష్టము. మామూలుగా ప్లెయిన్ దోశ వేస్తే అస్సలు తినారనమాట. ఎప్పుడు చూసినా కారం దోశ కావాలి అని అడుగుతూ ఉంటారనమాట. వ్యాన్ అయితే 7:45కి వస్తుంది. నేను వచ్చేసి 7:15కి బెండకాయలు కట్ చేస్తున్నానండి. నేను కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి ఒకసారి. ఇలా కాదు, 1/2 kg బెండకాయలు కట్ చేయడం అంటే కుదరదని చెప్పేసి సగం కట్ చేసి కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా అందులోకి చట్నీ, దోశలోకి చట్నీ వేసాను. తినేసారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. దోశకి నానబెట్టే ముందు రోజు కొన్ని అటుకులు మెంతులు వేయాలండి. చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇది ఒక టిప్ అనమాట. క్రిస్పీగా వస్తాయి కూడా. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సెస్, స్నాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసి స్నాక్స్కి రోజు జామకాయ పెట్టానండి. ఆల్బుకర పండు ఉంటుంది కదా, అది పెట్టేశాను. 2 రోజు స్నాక్స్ పెడతాను డైలీ. వాళ్ళని పంపించేసి ఒక 2 minutes కూర్చొని తర్వాత లేచి ఇంకా టీ పెట్టుకొని మేము కూడా టిఫిన్ తినేసామన్నమాట. వెదర్ కూల్గా ఉంది కాబట్టి టీ డైలీ తాగాల్సి వస్తుంది. ఏమో అలవాటు అయిపోతుందని భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఒకరోజు తాగిపోతే హెడ్ఏక్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే డైలీ తాగే వాళ్ళకు, నాకైతే రాదు. ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు అయితే ఇలా చేసుకొని తాగుతూ ఉంటాను అనమాట. ఈ వెదర్ కూల్ వల్ల నేను డైలీ తాగాల్సి వస్తుంది టీ. అసలు టీ అయితే మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి తాగండి, ఎప్పుడు డైలీ తాగకండి. 8కి అయితే మాకైతే టీవీ ఆన్లో ఉంటుంది. పిల్లలు వెళ్ళిపోగానే ఇంకా పొదరిల్లు సీరియల్ అయితే చూస్తూ ఉంటాం అనమాట. పొదరిల్లు, గుడి గంటలు, అదేనండి గుడి గంటలు, ఈ 2 సీరియల్స్ అయితే హాట్‌స్టార్లో అయితే కంపల్సరీ చూస్తామన్నమాట. టీ తాగుకుంటూ టిఫిన్ చేసుకుంటూ చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా మిగతా వర్క్స్ కూడా చేస్తూ ఉంటాను అవి చూసుకుంటూ. చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి సీరియల్స్ అయితే. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి. మన ఇంటికి సంబంధించినవి చాలా ఉంటాయి అనమాట. చాలా విషయాలు నేను అందులో తెలుసుకున్నాను. మెయిన్ వచ్చేసి నేను పొదరిల్లు సీరియల్లో అయితే చాలా నాకు తెలియని విషయాలు అయితే చాలా ఇంకా గుడి గంటల సీరియల్లో అయితే వాళ్ళు ఎలా ఉండాలి, మన ప్రకారం ఎలా ఉండాలి, ఎవరిని ఎలా చూడాలి అని చెప్పేసి నేను అది నేర్చుకున్నాను అనమాట. కొన్ని సీరియళ్ళ వల్ల కొన్ని తెలుస్తూ ఉంటాయి, కొన్ని సినిమాల వల్ల కొన్ని తెలుస్తూ ఉంటాయి. అవి మనకు తెలియజెప్పడానికే వాళ్ళు సినిమాలు తీస్తారా, సీరియల్ తీస్తారా అనుకుంటాం. ఎంటర్టైన్మెంట్ కోసం అనుకుంటాం, కానీ చాలా విషయాలు అయితే చాలా నేర్చుకుంటారు కొంతమంది అయితే. తెలియని వాళ్ళు చాలా నేర్చుకుంటారు. 2 సీరియల్స్ చూడండి. అస్సలు మాకు డే గడవదు అనమాట. ఖచ్చితంగా మీరు చూడాలి ఆ సీరియల్స్. చూడకపోతే ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలా అయిపోయింది. ఆ సీరియల్స్ ఇలా ఉంటారా అని అనుకుంటారేమో. ఖచ్చితంగా మేమైతే మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా 8 అయితే పిల్లలు వెళ్ళగానే అయితే టీవీ అయితే ఆన్ చేస్తాను. నేను కాదు, మా సార్ అయినా ఆన్ చేస్తారనమాట. ఇలా ఆన్ చేసుకొని మేము పొదరిల్లు, గుడి గంటల సీరియల్ అయితే ఖచ్చితంగా చూస్తామన్నమాట. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అందులో బాలు, మీనా క్యారెక్టర్స్ అయితే ఇంకా బాగుంటాయి. అసలు మనోజ్ క్యారెక్టర్ ఇంకా వీర లెవెల్ అనమాట. ఎందుకంటే మనోజ్ లేకపోతే ఆ సీరియల్ ఉంటుందని నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే తను చేసే తప్పుల్ని బట్టే కదా మిగతా వాళ్ళు క్యారెక్టర్ని బట్టి చేస్తూ ఉంటారనమాట. ఇంకా పొదరిల్లు సీరియల్ అయితే నాకు మహాలక్ష్మి క్యారెక్టర్ అయితే చాలా ఇష్టము. ముంగిసా బుస్సు ఉంటారు కదా, వాళ్ళిద్దరు చాలా బాగుంటారు. వాళ్ళు కూడా, వాళ్ళ పేరు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ క్యారెక్టర్ ఇంకా బాగుంటుంది. చూసారు కదా. ఇంకా నెక్స్ట్ నేను సీరియల్ అయిపోయిన తర్వాత ఇలా బెడ్షీట్స్ అయితే మార్చేసి ఇలా ఇల్లు అయితే ఊడ్చేసి ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఫాస్ట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ 12 అయిపోతుంది. అప్పటికి 11 అయిందనమాట నేను ఇలా చేసేసరికి. ఇంకా 12కి మనము దీపం పెట్టుకుంటే మంచిది కాదు కదా అని చెప్పేసి అప్పటికైనా 11:30 అయిపోయింది. ఇవన్నీ చేసుకునేసరికి అసలు టైమే సరిపోదు అనమాట. ఎంత చేసినా కానీ టైం అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది. మార్నింగ్ టైంలో అయితే ఇంకా పిల్లలు ఎప్పుడు వస్తారా అని ఈవినింగ్ టైం చూసేసరికి అప్పుడు కూడా టైం వెళ్ళిపోతూనే ఉంటుంది. అసలు ఏంటో ఏమో అసలు. ఇంకా మొత్తం అయిపోయాక నేనైతే ఫ్రెష్ అయ్యాను అనమాట. ఫ్రెష్ అయ్యి ఇలా సోమవారం కదా ఈరోజు, సోమవారం రోజు నేను దీపం అయితే ముట్టిస్తాను అనమాట. ప్రతిసారి కాదు, మా ఇంట్లో అయితే ముట్టిస్తారు కదా, పెద్దవాళ్ళు ముట్టిస్తే మంచిది కదా అని చెప్పేసి నేను వాళ్ళతోనే ముట్టిస్తాను అనమాట. ఇంకా నాకు ఎప్పుడో ఒకసారి ఇంకా కుదరలేదు అన్న టైంలో అయితే నేను దేవుని దీపం అయితే, ఇల్లు ఊడలేదు అన్న టైంలో అయితే నేనైతే ముట్టించుకుంటాను దేవుని దీపం. తర్వాత నేను ఇల్లు క్లీన్ చేసుకొని దేవుని దీపం అయితే ముట్టించుకుంటాను అనమాట. ఇలా దేవుని దీపం ముట్టించుకున్న రోజు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎలాంటి ఆలోచనలు ఏవి రావన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉండిపోవాలనిపిస్తుంది దేవుని దగ్గర. ఇలా డైలీ చేయాలనుకుంటాను, కానీ డైలీ అయితే సెట్ అవ్వదు. ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుందన్నమాట. అందుకే నేనైతే ఎక్కువ ముట్టించాను అనమాట దేవుని దీపం. మండే రోజు అయితే కుదిరినప్పుడు అయితే కంపల్సరీ ముట్టిస్తానమాట. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.